వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసుదా. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఏసీలో జనసేన ఆధ్వర్యంలో ఎడ్ల పోటీలు. ముఖ్య అతిథిగా హాజరైన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. అంతరించిపోతున్న క్రీడలు కాపాడుకోవడం మన బాధ్యత అని వెల్లడి. అనకాపల్లిలో లోన్ యాప్ వేధింపులకు వ్యక్తి బలి. నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి. విశాఖపట్నంలో మహిళలు ఆందోళన. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్. విశాఖపట్నంలో ప్రపంచ రికార్డ్ 216 రౌండ్లు సూర్య నమస్కారాలు చేసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా దర్శిలో జనసేన ఆధ్వర్యంలో ఎడ్ల పోటీలు 3వ రోజు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ఎడ్ల పోటీలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని, అంతరించిపోతున్న సాంస్కృతిక క్రీడలు కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, రైతులకు సబ్సిడీలోను ఇవ్వకుండా తుఫాన్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా దగా చేసిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వైసీపీ పని అయిపోయిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ జనసేనకు ఎదురులేదని ఎద్దేవా చేశారు. జనాలు గట్టిగా కేకలేస్తే చివరికి వెళ్ళిపోతాయి. జనాలు గట్టిగా కేకలేస్తే చివరికి వెళ్ళిపోతాయి. బాబు రాని స్టేజ్ మీదకి రండి అని పిలిచిన మీరు ఆలోచించుకుంటానంటారేంటండి? వాళ్ళతో వాదనెందుకు? స్టేజ్ మీదకి రండి, రండి బాబు రాని స్టేజ్ మీదకి రండి అని పిలిచిన మీరు ఆలోచించుకుంటానంటారేంటండి? వాళ్ళతో వాదనెందుకు? స్టేజ్ మీదకి రండి, రండి జనాల్లో విధుల్లో కేకలు. బసవా బాహుబలి. సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ఎద్దుల పందాలు జరపడం జరిగిందన్నమాట. కలిసి 4 రోజుల నుంచి జరుపుతూ ఉన్నది. వాళ్ళ 3వ రోజు. అందరూ కూడా పాల్గొన్న వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు ఇవ్వడం, లేకుండా చాలా పెద్ద ఎత్తున ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ట్రాక్టర్ కానీ, బుల్లెట్ మోటార్ సైకిల్ కానీ ఇట్లాంటి పశువులని పెంచుతా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన ఒంగోలు జాతిని పెంపొందించాలనే ఉద్దేశంతో వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఆయన ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. తప్పకుండా 170 స్థానాలు 120 స్థానాల పైన ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పి కూడా ఒకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండల కేంద్రం ఎస్ రాయవరంలో ఓ వ్యక్తిని ఆన్లైన్ లోన్ యాప్ బలి తీసుకుంది. ఎస్ రాయవరం మండలం ధర్మవరం జాతీయ రహదారి వద్దనున్న వరాహ బ్రిడ్జి పై నుండి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్ ద్వారా తీసుకున్న సొమ్మును తక్షణమే కట్టాలంటూ ఎగ్జిక్యూటివ్లు వేధింపులు తాళలేక ఉల్లి మణికంఠ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు తమ కుమారుడి కోసం నది వద్దకు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముట్టుపడికేయండి అక్కడ. మరి తాడంటానా?
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వెంకటంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాలపై వెంకటంపల్లి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విచ్చేస్తున్న గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ గారు మనకి విచ్చేస్తున్నారు. సార్ని స్వాగతం పలుకుతున్నాం, స్వాగతం పలకాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మాకు అందరి వివరాలు తెలియాయి కాబట్టి అలాగే ఉప సర్పంచ్ రమేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సింది కోరుతా ఉన్నాం. కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నామండి. వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నామండి. మనకి కేంద్ర ప్రభుత్వ ఆదేశ డిపార్ట్మెంట్లు మనకి కింద పేర్కొనబడిన పథకాలకు సంబంధించి మనము ఇక్కడికి హర్ ఘర్ జల్ యోజన, అలానే బ్యాంకుల నుంచి తీసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అనేది మనము కండక్ట్ చేసుకుంటున్నాము. యూనియన్ బ్యాంక్ తరపు నుంచి మేడం గారిని ఇప్పటి వరకు కానీ మహిళా గ్రూపులు దేనికోసం ఉపయోగపడాలి? మీ కుటుంబ పోషణ కోసం ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, సేవ చేసేటండి దృక్పథం. కాబట్టి అందుకే మోడీ గారు ఇవన్నీ భావించే అరే మహిళా గ్రూప్లే బీజేపీ ధర్నా అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ధర్నా అవుతుంది, టీఆర్ఎస్ పార్టీ ధర్నా అవుతుంది. ఆయన మహిళా గ్రూపులు లీడర్ మాట్లాడాలి, పోవాలి, ధర్నా తీసుకోవాలి, ర్యాలీ తీసుకోవాలి, బహిరంగ సభలు తీసుకోవాలి. దానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి. అట్లా కాదని చెప్పి నరేంద్ర మోడీ గారు మహిళా గ్రూపులు ప్రారంభించిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద, సొంత కాళ్ళ మీద వాళ్ళు సొంత వ్యాపారం చేసుకోవాలి, దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకోవాలి, దాని ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో 80,000 నుంచి 5 లక్షల వరకు లోన్ ఇస్తారు ఒక్కొక్కరికి. 2 సంవత్సరాల మహిళా గ్రూపు నర్సజాలు గ్రూప్ కూడా లోన్ ఇస్తున్నాం. దాన్ని మీరు తీసుకుపోయి దరఖాస్తు చేసి ఉపయోగించుకోవాలి. మీకు లోన్ ఇయ్యంటే మళ్ళీ మేడం చెప్పండి, ఎవరైనా బ్యాంక్ ఎవరైనా లోన్ ఇయ్యమేమో అని చెప్తే మళ్ళీ చెప్పండి, మీకు లోన్ ఇప్పించమంటే వాళ్ళు తీసుకుంటారు. లోన్ పైసలు కావాలా మీకు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ బొమ్మ సమీపంలో మహిళలు నిరసన నిర్వహించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు గీత, చేనేత కార్మికులకు 6,000, వికలాంగులకు 7,000 పెన్షన్ ఇవ్వాలంటూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. సమస్యలు పరిష్కరించమని ఆందోళన చేస్తే అక్రమంగా అరెస్టు చేయడం తగదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ కార్యకర్తలు దశల వారీగా తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రాత్రి కూడా అంగన్వాడీల ఆందోళన కొనసాగించారు.
రాత్రి 10 గంటలకు చలిమంటలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో ప్రభుత్వం మై హోమ్ గ్రూప్, ఖుషీ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలను క్రికెటర్ ఖుషీ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ కపిల్ దేవ్ ప్రారంభించారు. ఖుషీ స్వచ్ఛంద సంస్థ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 9 పాఠశాలను నడిపిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ జగపతిరావు, ఖుషీ బోర్డు మెంబర్ పార్వతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. So sorry about that. So I will try to speak in English and Hindi mix. Mr. Rao, you, your team, all the people sitting on dais, thank you very much giving us the opportunity to Khushi is the organization which we look after. छोटे छोटे बच्चों को पढ़ाने की कोशिश करते हैं और अगर हम अपने फ्यूचर की बात करें, हिंदुस्तान के फ्यूचर की बात करें, जब ये नन्हे बन्ने बच्चे पढ़कर बड़े होंगे तो हमारा देश और बड़ा होगा। और हम चाहते हैं, खुशी ऑर्गेनाइजेशन चाहती है कि कोई भी बच्चा ऐसा ना हो जो पढ़ा लिखा ना हो। और उसके लिए मिस्टर राव, आपकी टीम ने इतनी हमारी मदद की और आपने ये स्कूल बनाया है। Sometimes giving back to the society is the most important thing. If we make something, we have money and we can give back to the society,
I think this is the best thing we can do. अपने लिए तो हम बहुत कुछ करते हैं, क्या हम दूसरों के लिए कर सकते हैं? अगर आप में वो हिम्मत है, क्षमता है, तो बहुत अच्छा लगता है. We will try our best from our organization to make sure we won't let down anybody and give education to the maximum people. విశాఖపట్నంలో జరిగిన యోగాసనాలకు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థానం దక్కింది. గాదే రాజు ప్యాలెస్ లో ఓం ఫ్రీ యోగా సెంటర్ వ్యవస్థాపకులు సిహెచ్వి రమేష్ ఆధ్వర్యంలో జనవరి 9 ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. 216 రౌండ్లు 108 రౌండ్లు సూర్య నమస్కారాలతో యోగాసనాలు చేసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కిందని సిహెచ్వి రమేష్ తెలిపారు. యోగ సాధకులు సూర్య నమస్కారాలతో సరికొత్త రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో యోగాసన కార్యక్రమాన్ని నిర్వహించామని వ్యవస్థాపకులు అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యత తీసుకున్న తర్వాత యోగాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఇంటర్నేషనల్ యోగా డేని కూడా ఆ సందర్భంలో అనౌన్స్ చేయడం జరిగింది. యోగా విశిష్టత తెలియజేస్తూ, అంటే యోగా మానసికంగా శారీరకంగా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దైనందిక జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మొన్న కోవిడ్ ఏదైతే మనకి ఇబ్బంది పెట్టిందో ఆ కష్టకాలంలో కూడా అందరినీ కూడా యోగా చేస్తూ ప్రాణాయామ చేస్తూ మనల్ని రక్షించుకోమని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంలో ప్రాణాయామ ద్వారా చాలామంది రక్షింపబడ్డారు. ఎందుకంటే ఊపిరికి ఎప్పుడైతే ఇబ్బంది కలిగిందో ప్రాణాయామ దాని నుంచి బయటపడేస్తుంది. ఆ సందర్భంగా యోగా విశిష్టత ఇంకా పెరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఈ సందర్భంలో విశాఖపట్నం సంబంధించి యోగా మాస్టర్ ఓం ఫ్రీ యోగా సెంటర్ నడుపుతున్నారు. వారు చాలామంది కొన్ని వేల మంది విద్యార్థులని ఫ్రీగా ట్రైన్ చేస్తూ ఉన్నారు. 108 సూర్య నమస్కారాలు చేయడం అనేది సర్వసాధారణం. ప్రతి సంవత్సరము రథసప్తమికి చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మాత్రం 2 సెట్లు ఇలాగా 108 సూర్య నమస్కారాలను 2 దఫాలుగా చేయిస్తూ విద్యార్థులతో, అది కూడా 90 నిమిషాల్లో వరల్డ్ రికార్డు సాధించే ప్రయత్నంలో ఇక్కడ గాదిరాజు ఫంక్షన్ హాల్లో ఉన్నారు. చాలా సంతోషం, అభినందనీయం. ఇదే విధంగా ఇంకొన్ని వేల మంది విద్యార్థులను వారు తయారు చేయాలని చెప్పి, ఇంకొన్ని వందల మంది స్టూడెంట్స్ని తయారు చేయాలని చెప్పి, విశాఖపట్నం అంతా కూడా యోగామయం కావాలని చెప్పి, ఆరోగ్యమయం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏసీలో జనసేన ఆధ్వర్యంలో ఎడ్ల పోటీలు, ముఖ్య అతిథిగా హాజరైన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. అంతరించిపోతున్న క్రీడలు కాపాడుకోవడం మన బాధ్యత అని వెల్లడి. అనకాపల్లిలో లోన్ యాప్ వేధింపులకు వ్యక్తి బలి, నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి. విశాఖపట్నంలో మహిళలు ఆందోళన, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్. విశాఖపట్నంలో ప్రపంచ రికార్డ్, 216 రౌండ్లు సూర్య నమస్కారాలు చేసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. అక్షరం సమాచారం.